వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పేర్ని వెంకటరామయ్య గారు మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కీలక నేత. ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి, పవన్ కళ్యాణ్ విమర్శించడానికి ఎప్పుడు ముందుంటారు, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన నేను మాట్లాడుతూ కొల్లు రవీంద్ర గారు ఏదో మాట అన్నారని, ఏదో ప్రచారం చేయిస్తున్నారని భావోద్వేగానికి గురే ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఏవి మాట్లాడకూడదో మాట్లాడారు. ఒకసారి ఆ వీడియో చూద్దామా? మేము 4వ క్లాస్ 5వ క్లాస్ చదువుతున్నప్పుడు మా నానమ్మ మా ఇంట్లో ఉండేది. మా నానమ్మ, మా అమ్మ, మా మేనత్త, మా అమ్మమ్మ మాటలలో మాకు తెలిసింది మా నాన్న నత్తా విక్టోరియా అనే ఆవిడ్ని మరొక వివాహం చేసుకున్నారు అని చెప్పినది ఇంట్లో మాట్లాడుకున్న దాన్ని బట్టి పరిస్థితి మాకు అర్థమైంది, చిన్నపిల్లమైనప్పటికి కూడా. అలా మా నాన్నకి మా అమ్మగారు జీవించి ఉండగానే మరొక ఆవిడ్ని ప్రేమించి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నటువంటి శ్రీమతి నత్తా విక్టోరియా గారిని వివాహం చేసుకున్న దృష్ట్యా అది కాలం గడుస్తున్న కొద్దీ 1980 దశకాల్లో మేము ఇంకా స్కూల్ 9th-10th ఇప్పుడు 8th-9th ఇప్పుడు ఉన్నప్పుడు మా చెల్లి ఓణీల ఫంక్షన్ అప్పుడు ఇదే సోషల్ క్లబ్లో ఫంక్షన్ చేశారు. ఆ ఫంక్షన్కి మొట్టమొదటిసారిగా మా తండ్రి గారు, మా పిన్ని గారు అయినటువంటి నత్తా విక్టోరియా గారిని ఆ ఫంక్షన్కి తీసుకొచ్చారు. సహజంగా కుటుంబాల్లో ఏ స్థితిలో ఉంటాయో, ఏ మతానికి సంబంధించిన కుటుంబాల్లో అయినా అప్పటి వరకు గుట్టుగా ఆయన పెళ్లి చేసుకున్న విషయాన్ని గుట్టుగా ఉంచి ఆ రోజు ఆయన దీవించడానికి, ఆశీర్వదించడానికి ఆమెను తీసుకొచ్చినప్పుడు మా ఇంట్లో కూడా మా అమ్మకి ఇబ్బంది వచ్చింది. దాని తర్వాత అయిన తర్వాత ఆ శోకాన్ని, ఆ గుండె గాయాన్ని ఆవిడ భరించలేక, అంటే పాత రోజుల్లో గుట్టుగా ఉన్నా సరే పోనీలే 3 సంవత్సరాలు లేని ఊరుకునేవాళ్ళు, సర్దుకునేవాళ్ళు. ఆ రోజు ఆవిడ గాయపడి 2 రోజుల తర్వాత మా అమ్మ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే మా మేనత్త చూసి గబాలను ఆపితే ఆ తెల్లారి మా నానమ్మ, మా అమ్మమ్మ, మా పెదనాన్న, మా చిన్నాన్న, మా మేనత్తలో కూర్చుని మా నాన్నగారిని పిలిచి గట్టిగా మందలించి ఈ స్థితిలో ఉంటే ఆ రోజు అందరూ మా కుటుంబం అంతా కలిసి మా అమ్మకి చెప్పారు, వద్దు మనకి, ఆడితో మనకొద్దు. మా అమ్మమ్మ అయితే గట్టిగా చెప్పింది, మనం వెళ్ళిపోదాం మన ఇంటికి. మా చెల్లి పెళ్ళి అయ్యే వరకు కూడా మా తండ్రి గారు పేర్ని కృష్ణమూర్తి గారు రోజు పొద్దున్నే ఆఫీస్ మా ఇంట్లోనే కూర్చునేవాళ్ళు, మా ఇంట్లోనే రాజకీయం నడిపేవాళ్ళు. సాయంత్రం నుంచి ఆయన నచ్చిన చోటుకి వెళ్ళేవాళ్ళు. ఆయన 2వ భార్య దగ్గరికి వెళ్ళేవాళ్ళు. విపరీతంగా సిగరెట్లు కాల్చేవాళ్ళు. మందు అనేది ఎప్పుడు లేదు కాబట్టి బందరంతా కూడా ఆయన జీర గొంతును చూసి మందు తాగుతారనేవాళ్ళు. ఆయన ఏనాడు ఆయనకున్న లోపం వల్ల ఆయన నా తల్లి ఉండగా నత్తా విక్టోరియా గారు అనేటువంటి ఆవిడ్ని 2వ వివాహం చేసుకోవడం తప్పితే, సిగరెట్ కాల్చడం తప్పితే అంతకుమించి నాకు తెలిసి అయితే, నేను పుట్టిన కడుపుని బిడ్డగా దగ్గర నుంచి చూసినాడుగా నాకు తెలిసి ఏ దురలవాట్లు లేవైన. ఆ కిడ్నీ ఆపరేషన్ సక్సెస్ అయినప్పుడు నన్ను విక్టోరియా గారిని ఇద్దరిని కూర్చోబెట్టి, ఇక నేను రాజకీయాలు చేయడం కష్టం, మన నానిని రాజకీయాల్లోకి దింపుదామని చెప్పి విక్టోరియా గారు, పేర్ని కృష్ణమూర్తి గారు నన్ను కూర్చోబెట్టి చెప్పారు. డాక్టర్లు ఆక్సిజన్ పెట్టారు, అన్నీ పెట్టారు. ఆ రోజు నా తండ్రి నన్ను పిలిచి విక్టోరియా గారిని నా చేతిలో చేసి, దానికి ఎవరూ లేరు, ఏ పిల్లలు లేరు, నువ్వే మొత్తం, నేను వెళ్ళిపోతున్నాను, నాకు అర్థమవుతుంది, నేను చచ్చిపోతున్నాను, నువ్వే చూసుకొని ఆవిడ చేయి నా చేతిలో వేసి బాధ్యత నాకు అప్పచెప్పారు. నా కర్మ ఈ విధంగా, నా కర్మ కంటే కూడా దేవుడు నాకు రాసిన కర్మ ఇది. నేను రాజకీయాలు మానుతానంటే కొడుక్కి చెప్పలేక, వద్దురా బాబు ఈ రాజకీయాలు, చాలామంది దిగజారిన మనుషులతో రాజకీయాలు చేసిన పరిస్థితి వస్తున్నాయి, రాజకీయాలు దిగజారుతున్నాయి, హాయిగా అమెరికానో పోయి శుభ్రంగా బతరా బాబు, మా దారిని మేము ప్రశాంతంగా బతుకుతాము అని చెప్పి నచ్చ చెప్పినా కూడా వినకపోవటం వల్ల, సరే కడుపును పుట్టాడు కాబట్టి వదలలేం కాబట్టి రాజకీయ నిర్ణయం తీసుకుని అతను నేను మానేస్తున్నా, నువ్వు మానేస్తున్నావు కదా, నీకు దిగుతానంటున్నాడు. నేను మానేయటానికి నువ్వు రాజకీయాల్లో దిగాల్సిన అవసరం ఏమన్నా లేదు, నాకు ప్యాషను, నేను ప్రజాసేవ చేసి పేరు సంపాదించుకోవాలనుకుంటున్నాను, ఇంజనీరింగ్ చెప్పించాం కదా అని చెప్పాం. ఆయనలా సరే అని వచ్చాం. మరి తండ్రి కడుపును పుట్టిన బిడ్డ కాబట్టి తప్పకుండా ప్రోత్సహిస్తాం, అండగా ఉంటాం, గతి లేక కొనసాగటమే. వారి తల్లిగారు బ్రతికుండగానే వారి నాన్నగారు పేర్ని కృష్ణమూర్తి గారు
విక్టోరియా అనే మహిళని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నట్టు. అప్పటి నుంచి మా నాన్న అంటే మాకు ద్వేషం, మా అమ్మ క్షమించి వదిలేసింది, మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడని. మా అమ్మ ఉండగానే రెండో పెళ్లి చేసుకున్నాడని నేనేం సిగ్గుపడలేదు, నా కర్మకాలి ఇలా జరిగింది. రాజకీయాల్లో ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది, ఈ రాజకీయాలు వద్దు వదిలేస్తా అంటే నా కొడుకు బయలుదేరాడు, నా కర్మ అని పేర్ని నాని మాట్లాడినటువంటి మాటలు. ఆత్రేయ గారు మూగ మనుషుల సినిమాకు ఒక పాట రాశారు. దాంట్లో పోయినోళ్ళందరూ గొప్పోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అని. పేర్ని కృష్ణమూర్తి గారికి అంటే ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఈ రోజు దాకా మేబీ బందర్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలిసి ఉండొచ్చేమో, మచిలీపట్నానికి సంబంధించిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చేమో, అది చాలా కొద్ది మందికి తెలిసి ఉండొచ్చేమో, రాష్ట్ర వ్యాప్తంగా అయితే తెలియదు. తెలిసి ఉంటే ఈ పాటికి జనసేన వాళ్ళు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి సైతం ఇన్ని పెళ్ళిళ్ళు అన్ని పెళ్ళిళ్ళు అని తప్పుడు మాటలు ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా మాట్లాడుతూ వచ్చారు. ఆ రోజే తెలిసి ఉంటే ఖచ్చితంగా రివర్స్లో వాళ్ళందరికీ కూడా ఓ రౌండ్ అయి ఉండేది. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి తెలియదు. వాళ్ళ ముత్తాత వెంకటరెడ్డికి సంబంధించినటువంటి విషయాన్ని రఘురామకృష్ణరాజు గారు ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, ఇన్నాళ్ళు ఇంతమంది ఫ్యామిలీలకు సంబంధించి ఇలా మాట్లాడుతూ వస్తున్నారు కదా, అసలు నీ ఫ్యామిలీ ఏంటి అని చెప్పి బయట పెట్టిన తర్వాత అది వైరల్ అయింది. ఇన్ఫ్యాక్ట్ 2022 సంవత్సరంలో. అప్పటిదాకా కూడా మేబీ కడప సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయాలు ఇవి తెలుసు, మేబీ సీనియర్ జర్నలిస్టులు కొంతమందికి తెలుసు. బట్ ఎవరు కూడా సమాజంలో ఇది అప్రస్తుతం, దీని గురించి మాట్లాడకూడదు అని విజ్ఞత పాటించి ఎవరు మాట్లాడాల. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేనలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు కానీ మేబీ ఇది తెలిసి ఉండొచ్చు, కానీ విజ్ఞత పాటించి వారి కుటుంబానికి సంబంధించి, ముఖ్యంగా పేర్ని కృష్ణమూర్తి గారికి సంబంధించి, ఎందుకంటే ఆయన ఒక గొప్ప మనిషి, మానవతావాది, సమాజం పట్ల ఒక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి, ఆయన్ని కించపరచకూడదు అనేటువంటి ఉద్దేశంతో చాలామంది మాట్లాడాల. అందరికీ తెలిసింది పేర్ని కృష్ణమూర్తి గారు మచిలీపట్నం నుంచి ఆయన ఒక గొప్ప రాజకీయ నాయకుడు, మంచి మనిషి అనేటువంటి ఒక ముద్ర ఉంది. అక్కడ వరకే, అంతకుమించి ఎవరు ఏం మాట్లాడాల, ఈ క్షణం దాకా ఎవరు మాట్లాడాల. కానీ కొల్లు రవీంద్ర అసలు ఏం అన్నారో కూడా తెలియకుండా, ఎందుకంటే ఎక్కడ రికార్డ్స్ లేవు. మరి ప్రైవేట్గా ఏమైనా మాట్లాడారు ఎవరి దగ్గరన్నా, దాన్ని తీసుకెళ్ళి ఈయనకు ఉప్పందిస్తే ఉన్నదంతా మొత్తం అంతా బయట పెట్టుకొని ఈరోజు ఆయన పరువు తీస్తున్నారు, పెద్ద ఆయన పరువు తీస్తున్నారు. రాజకీయాలు వదిలేద్దాం అనుకున్నాను, ఇప్పుడు నా కొడుకు తయారయ్యాడు, ఇది నా కర్మ అని. ఎందుకు మానించేయండి, అవసరం లేదు రాజకీయాలు అన్నప్పుడు. కానీ ఈ మాటలు మాట్లాడకూడదు సార్, ఎందుకంటే పేర్ని కృష్ణమూర్తి గారు ఒకవేళ ఉండి ఏమైనా ఇబ్బంది పడుతున్నారు, మీరు మా నాన్న ఇలా చేస్తున్నాడు, ఏంటిది, దీనివల్ల ఇలా అవుతోంది అని చెప్పి ఏమైనా కుటుంబం నుంచి విడిపోయి దూరంగా ఉండి అయినా సరే మా పరువు పోతుంది అనుకున్నప్పుడు అప్పుడు కూడా ఏంటంటే కాస్త ఆలోచిస్తారు. కానీ ఆ ఆలోచన లేకుండా ఇప్పుడు ఆయన్ని కించపరచడం వల్ల, ఇవన్నీ చెప్పుకుని ఎవరికి తెలియనటువంటి విషయాలని బయట పెట్టుకొని మీరు మనస్తాపం అనుభవించడం మాత్రమే కాకుండా ఆయనకంటూ అభిమానులు ఉంటారు. పేర్ని నాని గారికి ఎలా అభిమానులు అయితే ఉన్నారో అలాగే పేర్ని కృష్ణమూర్తి గారికి కూడా చాలామంది అభిమానులు ఉన్నారు, ఉంటారు. మరి అలాంటి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడమే కదా. అంటే ఇన్నాళ్ళు మేము అనుకున్నటువంటి కృష్ణమూర్తి గారు ఇది కాదా, ఆయన ఇలా కూడా చేశారా, అంటే మేము ఇన్నాళ్ళు అనుకున్నట్టు ఆయన మంచి కాదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఎందుకు ఇప్పుడు స్పెసిఫిక్గా కల్పించడం? ఇదేమీ సానుభూతి కానే కాదు, దీనివల్ల సానుభూతి వచ్చేది ఏం లేదు. నేనేదో బాధపడిపోయాను, నేనేదో ఇదైపోయాను అనుకోవడానికి కూడా లేదు అక్కడ పేర్ని నాని గారు. కానీ ఇటువంటి మాటలు మాట్లాడడం, ఇలాంటివన్నీ బయటపెట్టడం అంటే ఇంటి గుట్టును బయటపెట్టుకోవడమే. అవసరం లేదు, ఎవరికి తెలియదు. ఇన్నాళ్ళు ఇప్పుడు ఏమైపోతుంది చూడండి, ట్రోలింగ్ మెటీరియల్ అయిపోతారు. రేపటి నుంచి ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ని ఇంతలా మాట్లాడారు మీరు, ఇదా మీ కుటుంబ వ్యవహారం, ఇంత పెట్టుకొని మీ వెనకాల పవన్ కళ్యాణ్ని ఇలా అనడానికి మీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆ ధైర్యం, అసలు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదని మొదలు పెడతారు. సోషల్ మీడియాలో ఆల్రెడీ మొదలైంది, ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పటికే మొదలైంది. ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ని ఇంతలా మాట్లాడారు మీరు, ఇది మీ జీవితాలు, ఇవి మీ భాగోతాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకో అడుగు ముందుకేసి ఇంకేమైనా మాట్లాడితే ఉన్నటువంటి పరువు పోతుంది. అందుకే కొన్ని సెన్సిబుల్ ఇష్యూస్ని, కొన్ని సెన్సిబుల్ టాపిక్స్ని టచ్ చేయకూడదు, ముఖ్యంగా కుటుంబాలకు సంబంధించింది. ఎవరి కుటుంబంలో ఏముంది అనేది ఇంకొకళ్ళు బయట పెట్టడానికో బయట మాట్లాడడానికో ఆ హక్కు అధికారం ఎవరికీ లేదు. ఎందుకంటే రేపన్న రోజు మనదేంటి అనేది చూసుకోవాలి ఒకటి మాట్లాడే ముందు. సో పేర్ని నాని గారు రాజకీయాలు చేయొచ్చు, ఎవరినన్నా విమర్శించవచ్చు, తప్పులేదు. ఒక చోట తగ్గాలి, ఒక చోట ఇంకో మెట్టు పైకి ఎక్కాలి, విమర్శించేటప్పుడైనా ఇంకో పని చేసేటప్పుడైనా. కానీ ఇలాంటి విషయాల్ని మాత్రం పబ్లిక్లోకి తీసుకురావడం అంటే కుటుంబ పరువుని బజార్లో పెట్టేసుకోవడమే. సో అందువల్ల ఇలాంటివన్నీ కూడా మాట్లాడకూడదు అనేది ఒక మంచి సలహా. ఇక్కడి నుంచి అయినా సరే దాని గురించి ఆలోచించకుండా అటువంటి విషయాలు ఏవి చెప్పుకోకుండా ఉంటారేమో, వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.